ఖబర్దార్ జాగ్రత్త విసినగిరి శ్రీనివాసరావు, ఇదే నీకు ఫైనల్ వార్నింగ్. జనసేన పార్టీ అధిష్టానానికి మేము ఒకటే విషయం తెలియజేస్తున్నాం. అసాంఘిక కార్యకలాపాలు మీ పేరు చెప్పుకొని మీ పార్టీ పేరు చెడగడుతున్నారు కాబట్టి మాత్రం మీకు దెబ్బలు తప్పవని మా పార్టీ పెద్దల తరపున మేము చెప్తున్నాం. ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు గారికి తరపున తెలియజేస్తూ ఉన్నాం, ఇలాంటి దొంగ వెధవలను మీరు సపోర్ట్ చేయకండి. ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్ళి వాళ్ళని బెదిరించడం కానీ కేవలం మీ పేరు చెప్పే చేస్తున్నాడు సార్ కళా వెంకట్రావు గారు. ఇది ఆయన నడుపుతున్నటువంటి ఒక లాడ్జీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ కార్యకలాపాలు కానీ చేశారు. దమ్ముంటే ఆ విధంగా పోటీ చేసి గెలిచి నేను మగాడిని, నేను జనసేన నాయకుడిని, నీ సొంత తమ్ముడు మహేష్ అనే వ్యక్తికి నువ్వు 30 లక్షల రూపాయలు ఎగనామం పెట్టింది నిజమా కాదా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిన్న ఒక ప్రెస్ మీట్ ఇచ్చి ఒక వ్యక్తి జనసేన పార్టీ నాయకుడిగా చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి వ్యక్తి విసినగిరి శ్రీనివాసరావు గారు ఆయన నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా మా పార్టీ పెద్దలందరి తరపున మేము చెప్తున్నాం. ఆయన చెప్పేదానికి ఏమైనా సరే వాస్తవాలు నిజాలు ఉంటే నిరూపించాలి. అలాగే ఈయన లాంటి దొంగ వ్యక్తులు వాళ్ళు కాదు. ఇలా వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం మీకు దెబ్బలు తప్పవని మా పార్టీ పెద్దల తరపున మేము చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు గౌరవంగా ఇక్కడ ప్రజలకు ఎంత గౌరవం ఇచ్చేవారో అలాగే మీ పార్టీ నాయకులకు కూడా గౌరవం ఇచ్చే వాళ్ళు మాట్లాడతారు. ఏ రోజు కూడా ఇవాళ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు గారికి ముఖ్యంగా పెద్దలు ఆయనకి మేము ఒకటే పార్టీ తరపున తెలియజేస్తూ ఉన్నాం, ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించకండి, ఇలాంటి దొంగ వెధవలను మీరు సపోర్ట్ చేయకండి, మీ పక్కన పెట్టుకొని మీ విలువను పాడు చేసుకోకండి. మరీ ముఖ్యంగా ఎందుకంటే ఈయన పార్టీ పేరు చెప్పుకొని కూటమిలో ఉన్నాడు కాబట్టే ఈయనకి ఎవడైనా గౌరవం ఇస్తాడు. ఇక్కడ అధికార పార్టీ తర్వాత పార్టీ కార్యాలయాలు కానీ లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్ళి వాళ్ళని బెదిరించడం కానీ కేవలం మీ పేరు చెప్పే చేస్తున్నాడు సార్ కళా వెంకట్రావు గారు. ఇది మీరు గుర్తించాలి. ఇలాంటి వ్యక్తుల్ని మీరు దగ్గరికి రానివ్వకుండా, లేదు మేము చెప్పింది అబద్ధమో నిజమో మీరు ఎంక్వైరీ చేయండి. ఆయన మంచి వ్యక్తో లేకపోతే ఆయన నడుపుతున్నటువంటి ఒక లాడ్జీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ కార్యకలాపాలు కానీ మీరు ఎక్కడ ఉన్నటువంటి మీ పార్టీ నేతల ద్వారా ఎంక్వైరీ చేయించండి. లేదా మేము ఇప్పుడు మా ఎంపీటీసీ రమణ గారు చెప్పారు, ఆ సర్వే నెంబర్లు మీకు ఓపెన్గా చెప్పాడు. ఆయన చెప్పినటువంటి సర్వే నెంబర్ల ద్వారా ఆయన ఎక్కడెక్కడ అక్రమాలు చేశారో క్లియర్ కట్గా మీకు ఈ పత్రిక ద్వారా మీకు తెలియజేస్తున్నాం. లేదు మీకు ఇమ్మంటే మేమే మీకు మీ పిఏ గారికో లేకపోతే మీకో ఎక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులకి మేము ఇస్తాం, ఎంక్వైరీ చేయించండి. ఆయన చేసిన అవినీతి మీకు బయటపడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి వారిని మాత్రం ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదని మా పార్టీ తరపున తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చారు, మా చీపురుపల్లికి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, మేము స్వాగతిస్తాం. కనీసం ఈయన ఒక వార్డు మెంబర్గా పోటీ చేయమనండి. మా రావణ్ గారు ఒకసారి చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ కూడా చేశాడు. అక్కడ ఉన్నటువంటి 4 వార్డు మెంబర్లు మా వాళ్ళు ఉన్నారు, ఎక్కడ నువ్వు నచ్చితే అక్కడ పోటీ చేయి, మేము వాళ్ళని ఒకరిని రాజీనామా చేయిస్తాం, నువ్వు పోటీ చేయని కూడా తెలియజేశారు. దమ్ముంటే ఆ విధంగా పోటీ చేసి గెలిచి నేను మగాడిని, నేను జనసేన నాయకుడిని అని నువ్వు తెలియజేయి. నువ్వు ఏ రోజైనా ఒక కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేసావా? నీ సొంత తమ్ముడికి, నీ సోదరుడికి, నీ సొంత తమ్ముడు మహేష్ అనే వ్యక్తికి నువ్వు 30 లక్షల రూపాయలు ఎగనామం పెట్టింది నిజమా కాదా? రేపొద్దు నీ తమ్ముడితో చెప్పించే విషయం. అంతేగాని మా నాయకుల మీద మాత్రం తప్పుడు వార్తలు తప్పుడు మాటలు ఆడితే మాత్రం ఖబర్దార్ జాగ్రత్త విసినగిరి శ్రీనివాసరావు, ఇదే నీకు ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి ఇలాంటి మాటలు బెల్లాని చంద్రశేఖర్ గారి గురించి కానీ మధ్య శ్రీనివాసరావు గారి గురించి కానీ మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. అర్థం చేసుకో. మరి ఇంకొకసారి ఈ మాటలు కానీ వచ్చాయంటే మాత్రం నీకు తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసు. మరి జనసేన పార్టీ అధిష్టానానికి మేము ఒకటే విషయం తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా తగు ప్రయత్నాలు చేస్తూ ఏదో ఈ రోజుకి ఒక కూటమి ప్రభుత్వం ద్వారా అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇలాంటి చదువు సంజలేని ఇలాంటి మూర్ఖుల్ని అలాగే అసాంఘిక కార్యకలాపాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో ఇలాంటి వారిని పార్టీ నాయకులుగా ఇక్కడ మీ పేరు చెప్పుకొని మీ పార్టీ పేరు చెడగడుతున్నారు. కాబట్టి అధిష్టానం ఒక్కసారి గుర్తించి ఈయన గురించి ఎంక్వైరీ చేసి ఈయన సరైన వాడా కాదా, ఎందుకు పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకొని ఇక్కడ తిరుగుతున్నాడు, అది నిజమా కాదా మీరు ఒకసారి తెలుసుకొని ఇలాంటి వారిని పార్టీ శిక్షించాలని మేము కోరుకుంటున్నాం.